కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. ఎవడ్రా నన్ను తలుచుకుంది? నువ్వెవడ్రా? కప్పు కడుగుతే క్లీనర్ ని, క్యాష్ లెక్క పెడితే క్యాషియర్ ని, పొయ్యి దగ్గర ఉంటే కుక్కుని, టోటల్ గా ఈ హోటల్ కి ఓనర్ ని. మా కుల జంతువు మిడతా, అందుకే నా హోటల్ పేరు మిడతా. నువ్వెవడో తెలుసుకుందామని అడగలేదురా, కడిగేద్దామని. ఏ ప్లేట్లా కాదు నిన్నే. ఏ నీ కంటికి ఎదవలా కనపడుతున్నానేట్రా? కనబడితే మాత్రం డైరెక్ట్ గా అంటావా? విషయం ఏంటో చెప్పు. అసలు ఈ చల్లారిపోయిన కాపీ ఇచ్చారేంట్రా? భలేవారండి బాబు, చల్లారిపోవడానికి ఏడు చేస్తే కదా. అసలు నీకు గుర్తుందారా? అది ఉంటే మీ దగ్గర ఎందుకు పోయి- అరే ఇది సర్పంచ్ గారు ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీరా. దీని కాస్ట్ 50 రూపాయలు. దాన్ని ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలకు వీడికిస్తావురా? అరే వీళ్ళంతా ఏడేడి కాఫీలు టీలు తాగే రకాలరా. కోల్డ్ కాఫీని సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు, క్రికెట్ స్టార్స్, సినిమా స్టార్స్ తాగుతారా. ఆ లెవెల్లో తాగే కాఫీని ఈ లెవెల్ కాఫీ. ఏమన్నా మాకు ఉందా లేవులు? 50 రూపాయలు పెట్టి మేము తాగుతాం కోల్డ్ కాఫీ. 50 కాకపోతే 100 రూపాయలు తీసుకోండి. అరే వేడి చేస్తే గ్యాస్ బుక్క, వాడు తాక్కుంటే మన క్యాష్ బుక్క. ఎలా మేనేజ్ చేయాలో చూసుకో. అరే కొండ, ఊళ్ళో ఇన్ని ఆటోలు ఉండగా నీ ఆటో ఎందుకు చెప్తున్నానంటావు? నా మీద అభిమానం కాబట్టి. ఊళ్ళో ఇన్ని హోటల్స్ ఉండగా ఆ ఉడతా హోటల్కి ఎందుకు వెళ్తున్నానంటావు? ఆడి మీద అభిమానం కాబట్టి. అన్నా చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా? ఆటో వెనకైతే మంచి క్యాప్షన్ రాయించానన్నా, నువ్వు చూసి నన్ను దీవించాలా? ఇప్పుడు దిగమంటావు ఏంట్రా? అక్కడ దిగిన తర్వాత చూస్తా. అమ్మా ఏంట్రా క్యాప్షన్? ఆలస్యం అమృతం విషం. అరే రారా. వస్తున్నాను అన్న. ఏటన్నా? బండి వెనకాల ఏం రాశారు? ఆలస్యం అమృతం విషయం. ఎవరికి? నీకైనా నాకైనా ఎవరికైనా ఆలస్యం అమృతం విషయం కదా. ఎవరికి? అబ్బా. ఎవరికి? అబ్బా. ఎవరికి? అబ్బా, చచ్చిపోయాడా? కొట్టడం ఏంటి? రక్తం తాగుతా. నేను నీ కస్టమర్ రా. కానీ వీడు సీనియర్ మోస్ట్ కస్టమర్. అందుకే వాడిని వెనకేసుకొస్తున్నావా? అవును, అవసరమైతే యుద్ధం కూడా చేస్తా. కేర్ ఆఫ్ మిలిటరీ, నో ఎంట్రీ. అరే ఇలారా, వీడు నిన్ను చంపాలని చూస్తున్నాడా? హ, నేను నమ్మను. నువ్వు నమ్మేలా చేస్తాను. చెయ్యి. రాజమండ్రిలో నీకు లవర్ ఉందనుకో. నాగలవరం ఇక్కడ ఉంది. ఉందనుకోవయ్యా. అనుకున్నా. ఆ లవర్ ని మీట్ అవటం కోసం నువ్వు ఆటో ఎక్కావు. డ్రైవర్ సీట్ లో వీడు కూర్చున్నాడు, వెనక నువ్వు కూర్చున్నావు. పడిరా. ఆటో డియో 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 అని 30 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. ఆలస్యం అమృతం అన్న విషయం గుర్తొచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు? అంటావు కదా. అప్పుడు ఇది 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. 60 మైళ్ళ స్పీడ్ లో వెళ్తుంది. ఎదురుగా 90 మైళ్ళ స్పీడ్ లో లారీ వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. ఇది 60లో వెళ్తుంది, అది 90లో వస్తుంది. అది వస్తుంది, ఇది వెళ్తుంది, అది వస్తుంది, ఇది వెళ్తుంది. లవరు స్పీడ్ వస్తుంది, ఇది వెళ్తుంది. 60 90 దగ్గరకు రెండు అలా దగ్గరకు వచ్చినాయి. లారీ ఆటోను గుద్దక ముందే ఇది తెలివిగా జంప్ చేశాడు. నువ్వు లారీ కింద పడ్డావు. లారీ కింద పడి నుగ్గు నుగ్గు అయిపోయి చచ్చిపోయావు. ఇప్పుడు చెప్పరా ఆలస్యం అమృతం విషయం అంటే ఏంటో? ఏరా, నన్ను చంపేసి నా లవర్ ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావురా? ఊరుకుంటారు. ఈ వయసులో నా హస్బెండ్ ఏంటి? అంటే చేసుకుంటావరా? ఉంచుకుందాం ఆగు. అనుకుంటున్నావురా? పక్కన సాగు. ఆగు తమ్ముడు. అరే అడ్డమైన క్యాప్షన్స్ రాయటం మానేసి 10 మందికి ఉపయోగపడే క్యాప్షన్స్ రాయరా. అలాగే ఓకే? అలాగే. ఎలా? అలాగే. మీరు రండి. అలాగే రండి రాజు. గురువు. నువ్వు లోపల పద. రండి. రాముడు ఏంటి బాబాయ్ వాడేడ్రా. ఆడు పేడకడ ఎత్తున్నాడు. ఏంటో చెప్పు. రేపు మీరు పక్క జిల్లాకి వెళ్తున్నారు. ఎందుకో? నీకు మంచి సంబంధం చూసాను రా. రేపే పెళ్లి చూపులు. వెళ్తాం సరే, కానీ ఈ సంబంధమైనా ఊరుకోరా, నీకన్నీ అనుమానాలే. ఈ సంబంధం తప్పకుండా ఖాయం అవుతుందిరా దొంగ సచ్చినోడా. అద్దెనటవా? బాబాయ్ పెళ్లి కూతురు ఇదారా? ఇదే గాని నువ్వు దిగరా. రండి బాబు, కాళ్ళు కడుక్కుందరు. పెళ్లి కూతురు నచ్చింది. అది పని మనిషి, కళ్ళద్దాలు తీసేయి. పని మనిషి ఎంత అందంగా ఉంటే పెళ్లి కూతురు ఇంకెంత అందంగా ఉంటుందో. నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రయాణం బాగా జరిగింది. పెళ్లి కూతురు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురి అక్క. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేంత వరకు మాట్లాడదని చెప్పాను. ఇలా రండి, పెళ్లి కూతురు ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తా. పదండి.
నమస్కారం అండి. నమస్కారం. పెళ్లి కూతురు నాకు నచ్చింది. ఈవిడ పెళ్లి కూతురు కాదండి, పెళ్లి కూతురి తల్లి. ఆయన పెళ్లి కూతురు తండ్రి. నమస్కారం అండి. చెడి ఇడుగో. నమస్కారం అండి. నమస్కారం. రండి కూర్చోండి. పెద్ద మనిషిలా ఉన్నాడు. అమ్మాయిని తీసుకురండి. అసలు తండ్రి పోలికే లేదు. ఒరేయ్ ఆ. కొంచెం స్టైల్ గా ఎలా ఉందిరా అమ్మాయి? దొడ్లో కర్రావులాగా నల్లగా ఉందేంటి? ఒరేయ్ నువ్వు చూస్తున్నా వాళ్ళ అమ్మని కళ్ళజోడి తీసి చూడు. సరిగ్గా చూసావా? ఇప్పుడు చెప్పు, అమ్మాయి ఎలా ఉంది? గోదావరిలో ఒక ఫోటో వేసుకుందాం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఎందుకు బాబాయ్? మనందరం కలిసి భోజనం చేసినందుగా. నువ్వు చెప్పు బాబాయ్. మీ అక్క తన కూతురు గురించి అదే పనికి ఎందుకు చెప్తుందో తెలుసా? నీకు తెలుసా? దాన్ని మీకు ఇచ్చే ఉద్దేశం ఉందిరా? మా ఇద్దరికేనా? ఇద్దరికి ఎలా ఇస్తుందిరా? ఎవరికో ఒకరికే. నీకు తెలుసు బాబాయ్? అస్తమానం దాని గురించే మాట్లాడుతుందంటే దాని అర్థం ఏంటి? ఇదే. నిజమేనంటావు బాబా? ముమ్మాటి నిజమేరా. ఒరే వెంకయ్య, అయ్యా మాట ఉండరా, వస్తున్నా. నీకు విషయం తెలుసా? ఏంటి? అక్కకి నీకంటే నేనంటేనే ఇష్టం. బుజ్జి నాకు ఇచ్చేసేసుద్ది. నీకన్నా తెలివేనండి, నాకు ఇవ్వకుండా నీకు అలాగిస్తారా? ముయ్ అబ్బాయిలు ఇదిగో అమ్మాయి ఫోటో. అచ్చు అమ్మ పోలిక, మెరుపు తీగ. దేవస్థానం రాసిన గుండెనుగులా ఉంది. నువ్వే చేసుకో. అవును, ఏనుక్కి చీర కట్టినట్టు నీ కరెక్ట్ గా సరిపోదు, నువ్వు చేసుకో. అమ్మాయిని నేను ఒప్పిస్తాను. ఇదిగో అక్క, బుజ్జి ఫోటో లాకర్లో దాసేయి. వడ్డాణం గారు, నేను ఇమ్మంది అమ్మాయి ఫోటోనండి, ఇదేంటి? ఇది అమ్మాయి ఫోటో కాదేంటి? నేను అడిగింది మా అమ్మాయి ఫోటో. ఆ మొక్క నాకు ముందే చెప్పాలి. మీ అమ్మాయి ఫోటోయా, వాళ్ళ అమ్మాయి ఫోటోయా, మా అమ్మాయి ఫోటోయా? మీరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీ అమ్మాయి ఫోటో కావాలంటే అది రెడీగానే. ఈ ఒక్కరోజు నేను శాంతంగా ఉంటాడు చూడయ్యా. ఎలాంటి సంఘటనలు జరిగినా ప్రశాంతంగా ఉండేలా దీవించు తండ్రి. అరే డబ్బులు కూడా చెక్కేస్తాడు రా సార్. వెంకట్రావు గారు డబ్బులు కూడా పేకల దగ్గర చెక్కేస్తాండి. పోనీరా, ఎవడి పాపాన వాడే పోతాడు. ఇవాళ నేను ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళు. బాబు అన్న అన్న స్టాలిన్ అన్న, ఏంట్రా? కొంచెం ఆగన్నా, ఒకసారి వెనక్కి చూడదా? ఎందుకురా? లేదన్నా, నువ్వు చెప్పినట్టుగా కొత్త క్యాప్షన్ రాయించానన్నా. చూద్దాలేరా. అలాగని కన్నా, ఎందుకంటే నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి 2 చెంపలు దెబ్బతిన్నాయి. అంతకంటే నా ఆత్మాభిమానం ఎక్కువగా దెబ్బతింది. అందుకే నువ్వు మెచ్చే జనానికి నచ్చే కొత్త క్యాప్షన్ రాయించాను. నువ్వు వెళ్ళి ఒకసారి చూడు. ఏంట్రా క్యాప్షన్? నన్ను చూసి ఆడవకరా, నన్ను చూసి ఏడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించాను. నన్ను చూసి ఆడవకురా అని కొత్త క్యాప్షన్ రాయించావా? నువ్వేమో ఆటోలతోటి కోట్లు సంపాదిస్తుంటే, నేను పకీరదవులా రోడ్డు అంటే తిరుగుతుంటే నిన్ను నేను చూసి ఆడవాలేంట్రా? నువ్వు కాదన్నా, మరెవరు ప్రజలు ఎడుతారేంట్రా? ప్రజలు ఎందుకు అడుగుతారన్నా? ప్రజలు ఏడవక నేను ఏడవక వేడిటారా? ఏంటి స్టాలిన్ గారు? ఏమిటా? వీడేం చేశాడు తెలుసా? ఆటో తీసుకొచ్చి నీ క్యాంటీన్ ముందు పెట్టి వెనక నుంచి నన్ను చూసి ఆడవకురా అని నిన్ను చూసి రాశాడు. దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి స్టాలిన్ గారు. వాడేం చేశాడో నీకు తెలిస్తే వాడిని ఇక్కడే చంపేసి పాతి పెట్టేస్తావురా. వాడు గొప్పవాడిపై నీ హోటల్ కొనుక్కుంటే, వాడు హోటల్లోనే నువ్వు సర్వర్ ఉద్యోగం చేసి ప్లేట్లు కప్పులు కడుగుతుంటే వాడిని చూసి నువ్వు ఏడవాలా? దేశానికి ఉపయోగపడే క్యాప్షన్ పెట్టరా. అలాగే అన్న, వెళ్ళు. అలాగే. మీరు రండి. ఏంట్రా వాడు కూర్చోనుకోమని వాడే నరుకుంటున్నాడు? ఆడికి కాళిదాస్ కథ చెప్పాను, అలా నరుక్కుంటే కాళిదాస్ అంత టోన్ అవుతానేమో అని ఫీలింగ్. ఏడ్చాడు. దిగు వెదవా, నీకు శుభవార్త చెప్తాను. వీడికి సంవత్సరానికి పనికిరాడు. ఏంటి బాబాయ్ శుభవార్త? మాణిక్య వీణ ముఖలాలయంతి. చెప్పు మెక్క వస్తుంది రా. ఇదేరా.
ఊతే ఏదో క్షమించరా. కూర్చోండి. అరే కూర్చోండి కూర్చోండి. పూజారి గారు, ఇది మా ముత్తాత కట్టించిన గుడి. దీన్ని చూసుకోవడానికి ఇప్పుడు మా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. ఉన్న నేనొక్కడిని అమెరికాలో ఉండిపోవడం వల్ల ఈ గుడి గురించి పట్టించుకోలేకపోయాను. మీరంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, గుడికి మరమ్మతులు చేయించడం లేదని, 3 ఏళ్లుగా అసలు తిరణాలు జరగడం లేదని తెలిసింది. పంతులు గారు, ఈ అమౌంట్ ఉంచండి. ముందు ముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ గుడి ఖర్చుల కోసం 25 ఎకరాల మాగాని గుడికి రాసిస్తున్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇక్కడున్న మా సమస్యలన్నీ ఎక్కడో అమెరికాలో ఉన్న మీకు ఎలా తెలిసాయండి? ఈ ఊరి నుంచి ఎవరో నాకు ఉత్తరం రాశారు. రాసింది ఎవరంటే గీత. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ గుడి పరిస్థితి బాలేదని, నీకు సేవలు సరిగా జరగడం లేదని నాకు చాలా బాధేసింది. అందుకే ఆయనకు అమెరికాకి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరానికి చేరిందో లేదో. అది ఆయనకి చేరి దాన్ని చదివి ఆయన వెంటనే బయలుదేరొచ్చి గుడి బాగోగులు చూసేలా ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించు తల్లి. నీకు 101 కొబ్బరికాయలు కొడతాను. అమ్మా దుర్గమ్మ తల్లి, నీ గుడి పరిస్థితి బాగోలేదని నీ భక్తురాలెవరో అమెరికాకు ఉత్తరం రాసింది. నీ గుడికి పూర్వ వైభవం వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు చేశాను. ఆవిడెవరో ఉత్తరం రాసిన ఆవిడ నీ గుడిని బాగు చేస్తే నా పెళ్ళాం పిల్లల్ని చల్లగా నువ్వు చూస్తావని రాసింది. నాకింకా పెళ్లి కాలేదని పాపం ఆవిడకు తెలిసినట్లేదు. నీ మీదంత భక్తుందంటే ఆవిడ కూడా పెద్ద ముత్తైదువే అయి ఉంటుంది. ఆవిడ భర్త, కొడుకులు కోడళ్ళు, మనవలు మనవరాళ్ళు అందరూ బాగుండాలి తల్లి. ఇదిగో ఏమండి, మీరు మీకు ఉత్తరం రాసింది నేను. మీరా? ఇదేంటి చూడ్డానికి వయసు చాలా తక్కువగా ఉందే. తక్కువలో ఉండడం ఏంటి? తక్కువే. తక్కువంటే మీకు మనవళ్ళు మనవరాళ్ళు లేరా? కొడుకులే లేనప్పుడు మనవలు మనవరాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? కొడుకులే లేరా? మొగుడే లేనప్పుడు కొడుకులు ఎక్కడి నుంచి వస్తారు? మొగుడే లేడా? పెళ్ళే కానప్పుడు మొగుడు ఎక్కడి నుంచి వస్తాడు? మీరు ఒప్పుకుంటే అమెరికా నుంచి వస్తాడు. అమెరికా అమెరికా రావుడు కావుడు ఇలా రండి రా. నోదరండి. ఏంటి బాబాయ్? నోదరండి రండి. పంచదార పోస్తున్నాయండి బాబాయ్. మీ అక్కకి పెళ్లి కుదిరిందిరా. అవునరా, మీకు అమెరికా బాగా వస్తున్నాడు. అమెరికా బాగా వస్తున్నాడంట. కాళ్ళు కడగండి. ఈ బెల్లం ముక్క బాగా నోట్లో పెట్టరా. రండి.
ఈ గుడి ఎవరిదో తెలుసా? అమ్మవారు కాదు, మా బావగారు కట్టించారు. అలాగని ఆయన తాపి మేస్త్రి కాదు, మీరు మర్చిపోయారేమని చెప్పాను. దండం పెట్టుకోండి, ఇక్కడ కాదు అక్కడ. కళ్ళు మూసుకోండి. అలా కాదు. మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తే. వీరిది చాలా విశాలమైన హృదయం అండి. మతి మరపితే ఉంటాడు. అలా అని ఖర్చు పెట్టేకండి, రేపు ఊరెళ్ళినాక టికెట్ కోసం మీ దగ్గరికి వస్తాడు. మతి మరపన్నారు కదా, ఎలా తెలుస్తుంది? మేము చెప్తాం కదా. ఇంకేటమ్మా విశేషాలు? ఏముంది బాబాయ్, దేవుడి దయ వల్ల అంతా బానే జరుగుతోంది. ఆ. మేం పర్మనెంట్ గా ఇండియాలోనే సెటిల్ అయిపోతాం. బా, చాలా మంచి పని చేస్తున్నారమ్మా. పోడూరులోనే సెటిల్ అవుతారు కదా. లేదు బాబాయ్, హైదరాబాద్ లో ఆయన ఫ్రెండ్స్ తో కలిసి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యాక్టరీ ఏదో పెడుతున్నారు. ఆ. కావ్య కూడా 4-5 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. తను వచ్చేసి మనతో పాటే ఉంటుంది. ఓహో, కావ్య కూడా మనతోనే సెటిల్ అయిపోతుందా? చాలా సంతోషకరమైన వార్తమ్మా. ఈ విషయం మీ పినికి తెలిస్తే చాలా సంతోషపడుతుంది. బాబాయ్, మీరేమీ అనుకోపోతే చెప్పమ్మా, పర్వాలేదు. తమ్ముళ్ళని నాతోటే తీసుకెళ్లిపోవాలని ఉంది బాబాయ్. ఇక మీదట వాళ్ళు నాతోటే ఉండిపోతారు. ఆ, మీరే అంటారు? నీ తమ్ముడిని నువ్వు తీసుకెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా. హాయిగా తీసుకెళ్ళు. మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది. మాకు అండగా ఉంటుంది బాబాయ్. మాకెక్కడ కుదురుతుందమ్మా, పొలాలు పంచాయతీలు. అయినా మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎంతసేపు, రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం. అయినా మీరంతా ఇక్కడికి వచ్చేసారు, అంతకంటే మాకేం కావాలి? అవును, ఈ బడుద్దారు ఏం చేస్తున్నారో చూద్దాం. పద పద, త్వరగా పదండ్రా. మీరు ఈ రోజు బయలుదేరాలి మెక్కతో హైదరాబాద్కి. ఆ, పదండి. గుర్తుంచుకో, నువ్వేం కంగారు పడక పిన్ని, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాం బాబాయ్. వెళ్ళొస్తాం పిన్ని. అమ్మాయి వెళ్ళిపోయాక ఇక అప్పగింతలు పెట్టే బాధ లేదు. నిన్నాళ్ళు నెమ్మదిగా ఉన్నాం. కానీ కన్నవాళ్ళ కంటే ఎక్కువగా పెంచుకున్న వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఆడపిల్లకి అప్పగింతలు పెట్టినంత బాధగా ఉంది. అమ్మా, గుర్తుంచుకో, ఆకలికి తట్టుకోలేని పిచ్చి మహారాజులు. అలా అని అడగడమో చేత కాదు, మనమే కనిపెట్టి వాళ్ళకింత ముద్ద పెట్టాలి. మా సంగతి సరే, మీరు వేళకి తినండి. మా మీద బెంగెట్టుకుని మీరు తింటాం మానేయకండి. రేయ్, కాస్త జాగ్రత్తగా ఉండండి. అక్కడ పనికి మాలిన పనులు చేసి అమ్మాయి పరువు తీయమాకండి. ఆ విషయం ఇప్పుడు చెప్పి మా పరువు తీయాలా? ఏడ్చావులే. మీరు కూడా మాతో పాటు వస్తే బాగుండేది. మీరేమో పొలాలు పంచాయతీలు అంటారు. పర్లేదమ్మా, మాకు మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాం. సరే, అన్ని కరెక్ట్ గా సర్దారా ఏమన్నా మర్చిపోయారా? వెనకడికి ఒకడు సెల్ ఫోన్ రింగ్ వస్తే ల్యాండ్ ఫోన్ ఎత్తాడు. దాని అర్థం ఏంటో చెప్పు. నువ్వు ప్యాంట్ మర్చిపోయావు. అయ్యో, పెట్లో పెట్టుంటా, దారిలో వేసుకుంటా. పదండి. పిన్ని, ఎవరెక్కడ కూర్చున్నా నేను ఫ్రంట్ సీట్ లో కూర్చుంటా. అది టిక్కి. ఇంకా నయం టాప్ మీద కూర్చొని స్థానం లేదు. పొరయ్యి కొంపతీసి టికెట్ కొడతాడేమో మనకి. తిరిగాడే డబ్బులు కూడా ఇస్తాడు. జాగ్రత్త అమ్మా, వెళ్ళగానే ఉత్తరం రాయండి. ఇదేరా మనిల్లు. ఏంటి ఇది మనిల్లా? ఆ, ఇందులో పైదా కింద మొత్తం మందేరా. ఏంటి మొత్తం మందా? ఆ. లోపలికి వెళ్ళి తప్పిపోతానవరా? అందుకే అడ్రస్ రాసుకుని జేబులో పెట్టుకో. అక్క నాకు చీపురివే. అక్క నాకు అర్థమే. ఎందుకురా? ఊడవడం తొడవడం శుభ్రం చేయడం మొత్తం నా పనే. అర్థం ఎందుకు? అద్దంలో లేని చోట అద్దం చూపించి అలా చేయించడం నా పని. నీతోనే. నోరు మూసుకోండి. ఈ ఇల్లు మీది. ఇక్కడ మీరు పనోళ్ళు కాదు, ఓనర్లు. దర్జాగా ఉండాలి. రండి. అవును, వడ్డాణం గారేరి? హా, నిద్రపోతున్నాడు. అలా లేడే, పోయినట్టున్నాడు. తప్పురా, అలా అనకూడదు. సార్ సార్, బాబు, ఇది ఏ స్టేషన్? కాఫీ టీ ఏమన్నా దొరుకుతుందా? కాఫీ లేదు, టీ లేదు, ఇల్లు వచ్చింది దిగండి. ఏంటిది, కారా రైలు అనుకున్నాను. వచ్చేసావా? చచ్చిన నడుస్తున్నట్టే ఉంది. కరెక్టరా? పదండ్రా లోపలికి. ఆహా. అయ్యో బాబోయ్. వడ్డాణం గారు, అమ్మా, వాళ్ళ రూమ్ వాళ్ళకి చూపించండి. అలాగే. మీరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి వచ్చారంటే బావగారిని కలవచ్చు. వాయస్. రండి. అటు బయటికి. ఓ, ఇటు కదమ్మా, ఇటు ఇటు రండి రండి. నమస్కారం అండి. నమస్తే. ఈ డ్రమ్ ఎవర్రా? ఎవరు ఈవిడ? బాబు గారు భార్య. ఏంటి బావ ఇంకో పెళ్లి చేసుకున్నాడా? బాబు గారు అంటే వడ్డాణం బంగారం బాబు గారు అంటే నేను. ఆమె ఒక గుండ్రని గ్లోబు, ఇతను ఒక పలుచని మ్యాప్. ఇద్దరిది ఒకే ప్రపంచం. ఇద్దరిది ఒకటే మంచం కూడా. ఏకతో చేయించారా? ఇదే మీ రూమ్. ఇక్కడ కూడా ఒకటే మంచం. ఒరేయ్, బావు గుర్తుపడతాడంటావా? నీ సంగతి ఏమో కానీ నన్ను మాత్రం గుర్తుపడతాడు. నేను అడిగేది నీ గురించే. రేయ్, రెడీ అయ్యారా? పదండి. బావా, It's not possible. I'll be in a board meeting. After completion of the board meeting, definitely I'll call you back, okay? వచ్చేసా. బావా పన్నీరు, బావను బట్టి తన్నీరు, బావా.
మీ బిహేవియర్ ఏంటి, మీ అవతారాలేంటి? మీరు నా బావమర్దులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి బుద్ధి లేకపోతే సరే, నీకు బుద్ధి ఉన్నకర్లా? అది కాదండి. నోర్మై, వీళ్ళని తీసుకెళ్ళు. వెళ్ళండి కనిచే. పదండ్రా. అక్కడ నన్ను కూడా తీసుకెళ్ళవే. రే బావ మన పాత బావ కాదరా, చాలా మారిపోయాడు. చిన్నప్పుడు మనల్ని ఎంత బాగా చూసుకునేవాడు. ఒరేయ్, చిన్నప్పుడు మన ఊళ్ళో చెరువు నిండా నీళ్లుండే, ఇప్పుడు ఎండిపోలేదు. నువ్వే కదా నీ సామెతలు కూడా అర్థం ఇస్తావు. నాకు కూడా అర్థం లేదులే. అసలు బావకు మనం రావడం ఇష్టం లేనట్టుందిరా. అవునరా, మన ఊరు వెళ్ళిపోదామా? అక్క బాధపడుద్దేమో. చెప్పకుండా వెళ్ళిపోదాం. ఏమయ్యా, ఆ, నాకు విపరీతమైన మతి మరిపోయా, చచ్చిపోతున్నాను. ఇది తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఎప్పటి నుంచి ఉంది ఇది? ఏంటి ఎప్పటి నుంచి? ఇప్పుడు వేసిన ప్రశ్న అప్పుడే మర్చిపోయారా? మర్చిపోవడం అంటే గుర్తొచ్చింది. మీ బావ మిమ్మల్ని ఇద్దరిని అర్జెంట్ గా రమ్మంటున్నా. ఎందుకు రమ్మన్నాడంటావు? ఇందాక కొట్టడం మర్చిపోయాడు కదా, కొట్టడానికేమో. సర్లే, మన బావే కదా, కొడితే కొట్టాడులే, కొట్టించుకుందాం పద. సోఫాలో నల్లు ఉన్నాయని సోఫాను కొడితే దెబ్బ తగిలేదు సోఫాకే కదరా. నీ సామెతలు అనడం కంటే బావ దెబ్బలు పదరా. నేను అదే నీ అనుకుంటున్నా. సామెతలు తీసుకెళ్లి పేడకల్లో పెట్ట. బట్టలు ఓడదేయండి. ఏ నువ్వు తీసుకెళ్ళావా? నా బట్టలు కాదు, మీ బట్టలు. ఎందుకు? చొక్కాలు చందన బ్రదర్స్ కి, ప్యాంట్లు బొమ్మన బ్రదర్స్ కి అమ్మేద్దామని. బట్టలు ఓడదేయండి. ఈడేంట్రా బట్టలు కూడా తీయమంటాడు? కొంప తీసి డైర్ మీద నుంచి పెట్టి కొడతాడా? నీ టెన్షన్ ఏంట్రా, కడ్రా రేలేదనా? ఎలేసాగా. అది వడ్డానం గడిది. అవునా? అందుకని ఇలికి తెచ్చిన మాసం వచ్చింది. వచ్చాడు. బావా, మేము ఇక్కడ ఉంటాం నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. మేము ఊరు వెళ్ళిపోతాంలే బావా. వెళ్దురు గాని ముందు బట్టలు తీసుకోండి. బట్టలు తీసుకో. కొత్త బట్టలు రా, వెళ్ళి మార్చుకొని రండి. అబ్బా, ఏంట్రా ఈ పాతకం? ఏ గీత, వస్తున్నానండి. అక్క, ఎలా ఉన్నారు నా బావమర్దులు? బంగారు కొండల్లా ఉన్నారు. రేయ్, మిమ్మల్ని నా పాత డ్రెస్సులో చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చిందిరా. నా బావమర్దులు అంటే ఎలా ఉండాలి? ఇలా టిప్ టాప్ గా సూపర్ గా ఉండాలి. మాకు ప్యాంట్ వేసుకోవడం ఇబ్బంది, పైగా సూట్. పదండి, భోంచేద్దాం. పదండి. ఏంటి గీత, 3 పళ్ళెలు పెట్టావు? ముగ్గురు తినాలి కదా. మేం ముగ్గురం ఒకే పళ్ళెంలో తింటాం. మన పెళ్లి రోజులు మర్చిపోయావా? అరే రే 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 గీత, ఏంటిది? ఈ ఉత్తరం రాసే అలవాటు నీకు ఇంకా పోలేదా? ఎవరికి ఉత్తరం? అమ్మాయికి. ఓ గాడ్, ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. చాలా ఏళ్ల క్రితం అమెరికాకు ఉత్తరం రాశాను. అది నాకు బాగా కలిసొచ్చింది. అందుకే మళ్ళీ ఉత్తరం రాస్తున్నాను. ఏం రాసా ఉత్తరంలో? నాతో చెప్పొచ్చు కదా. కుదరదు కదా, అమ్మాయి వచ్చాక మీకే తెలుస్తుంది. అంతవరకు సస్పెన్స్, అడగకూడదు. అక్క, అక్క, అక్కోయ్, బావా, బావా, బావోయ్, బావా. ఏంట్రా? మిమ్మల్ని చూస్తుంటే సీతారాముల్ని పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తున్నట్టుంది. మా దిష్టి తగిలేలా ఉంది, అందుకే ఎర్నేలు దిష్టిద్దామని. లచ్చి, డబ్బు డబ్బయ్యా, డబ్బు కోసం అడ్డమైన గడ్డి కరవడానికి నేను సిద్ధం. వద్దు 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 వద్దు, నేను లాయర్ని. అబద్ధాలు చెప్పడమే గాని వినడం నాకు అలవాట్లేదు. పెట్టేయ్ సార్. ఈ తెల్లటి చొక్కా మీద ఎర్రటి మరక కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా.
అవును సార్. ఎలాగోలా దాన్ని పోగొట్టుకోవాలిరా. ఓకే సార్. ఆ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈదులో వాళ్ళ దిష్టి, రాముడు దిష్టి, కాముడు దిష్టి. ఒరే ఒరే రే టీవీ పేరు కూడా అంత అలా అవునా? దిష్టి అంతా పోవాలి. అయ్యో ఇట్స్ గాన్, పోయింది. ఎర్ర రంగు సిరా మనకు కనపట్టం లేదు. అరే ఎప్పుడు నీకు వచ్చింది కదా ఐడియా, ఇప్పుడు నాకు వచ్చింది చూడు. రా. సూపర్ ఐడియా. ఒక తాడు కోసం 2 గ్రూపులు కొట్టుకుంటారా? ఇప్పుడు ఓకే కదా? చెరో తాడు మేము తాడా కడుకుంటే తాళ్ళు కోసేస్తారా?